ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నడూ లేనంత పీక్ స్టేజ్లో ఉన్నాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ సినిమా చేసినా, ఏ జానర్ సినిమా చేసినా బాలయ్య ఖచ్చితంగా హిట్ కొట్టేస్తున్నాడు. ఈ విజయాల పరంపర అఖండ మూవీతో స్టార్ట్ అయింది. వరుసగా బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్గా డాకు మహారాజ్ అన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్లు ఈజీగా దాటిన సినిమాలే. ఇలాంటి రికార్డు ఏ సీనియర్ హీరోకి లేనే లేదు, బాలయ్యకు తప్ప. అయితే డాకు మహారాజ్ మూవీ బాలయ్య కెరీర్లో పలు రికార్డులు క్రియేట్ చేసింది. అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్, అత్యధిక క్లోజింగ్ కలెక్షన్స్ నమోదు చేసింది. బాలయ్య సినిమా సంక్రాంతికి వచ్చిందంటే ఖచ్చితంగా హిట్ పడ్డట్లే. అన్ని హిట్లు ఉన్నాయి బాలయ్యకి. బాలయ్య అంటేనే సంక్రాంతి హీరో. ఈ సినిమా లాంగ్ రన్లో 200 కోట్ల గ్రాస్ను టచ్ చేసింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 21 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో కూడా పలు రికార్డులు నెలకొల్పింది. డాకు మహారాజ్ మూవీ 18 దేశాల్లో ట్రెండింగ్ అయి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సీనియర్ హీరో సినిమా ఇన్ని దేశాల్లో ట్రెండింగ్ అవ్వలేదు. వ్యూస్ పరంగా కూడా రికార్డులు నెలకొల్పింది డాకు మహారాజ్ మూవీ. పాన్ ఇండియా మూవీకి తగ్గకుండా వ్యూస్ని సాధించింది. ఇప్పటి వరకు ఈ సినిమా 72 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇంకా ఈ సినిమా మన దేశంలో నెంబర్ 9 పొజిషన్లో నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా లాంగ్ రన్లో కూడా 11 కేంద్రాల్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఓటీటీ కాలంలో ఒక సినిమా 50 రోజుల కేంద్రాలను నమోదు చేసిందంటే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొట్టినట్లే. ప్రస్తుతం ఈ సినిమా బాలయ్య అడ్డాలో ఇంకా లాంగ్ రన్లో కొనసాగుతుంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వరుసగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఆ ఏరియానే చిలకలూరిపేట. ప్రస్తుతం డాకు మహారాజ్ మూవీ ఇదే ఏరియాలో 70 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. 100 రోజుల వైపు పరుగులు పెడుతుంది. వెంకటేశ్వర థియేటర్లో ఖచ్చితంగా 100 రోజులు ఆడేలా కనిపిస్తుంది. ఇదే జరిగితే టాలీవుడ్ చరిత్రలో కరోనా తర్వాత ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు బాలయ్య సాధించాడని చెప్పొచ్చు.